నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా. ఆ గుత్తి గుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండో రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య, పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గీత నింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటువు. కొండయ్య, పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? పద్మా, అమ్మలేదే ఇక్కడిది. అత్తమ్మ అత్తమ్మ, ఇదిగో ఎన్ని పాలు పెట్టుకాను చూడండి. ఇదిగో చూడండి. పోసి వెర్రి మొహమా, ఏదనుకున్నా సాధించి తీరుతావే. చాలే, ఇక దూడకుండాని. ఆ అమ్మాయి గారు వచ్చాక దూడ కొదిలే పాలు ఎక్కువైపోయామా. పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని దాని పాలేగా. ఏంటమ్మా, ఏమైంది? ఏంటి తల్లి, నేను రాగానే తుమ్మేస్తున్నారు. ఓయ్ బఠానీలు ఎప్పుడొచ్చారు పిన్ని? ఎప్పుడొచ్చారు పిన్ని గారు? ఇప్పుడు అదండి పిన్ని గారు. అదండి బామ్మగారు. మా అల్లిగాడి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య, మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు వెధవరిస్కు? అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోరు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్, అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాప విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నానా. బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నానా? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష. పెళ్ళా పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళామా ఎవరికి ఇస్తున్నావు? ఎవరికిచ్చేదే ఉంది నాన్న, క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసా. బాబాయ్, ఎంత గెత్తుకెదిగిపోయావరా? నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనిషిలో దేవుడివి. నువ్వు బ్యాంకులో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ, మొదటి జీతం శుభ్రంగా ఇంటికి తేకుండా అదేం వెరి పనే? పిన్ని గారు, మీరు కాస్త మూస్తారా? ఏంటి నోరు? అమ్మో, ఏంటి ఇది? అమ్మో, ఇదేంటే బయటికి లాగేస్తున్నారు? ఇదిగో, నా కొంప లేదనుకుని మీ ఇంటికి వచ్చారనుకున్నారా? ఊరంతా నా కొంపేనే. మీరే ఇక్కడ కూకండి, నేను నా కొడుకుని పోతానే. అబ్బా, ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు, తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. ఏమండి, అదే చెప్పు. మరి మరి ఏమిటండి మీరు? ఏమండి, బ్యాంకులో డబ్బు తీయకూడదా? నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక. ఇంత ఆకలి మీకు? టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. టిఫిన్ కట్టడం ఏంటండి? ఒరే బండా, ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా.
నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. ఆ? వస్తానమ్మా. బండా ఆ? అదే ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెచ్చావా? అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని. అమ్మా, నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే, వస్తాను. అమ్మ నా కొడుక, అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి? హెయిర్ స్టైల్ ఓకే. ఆ. అయ్యో టైం అయిపోయింది, త్వరగా రండి. ఉమ్. గో. ఆ. ఆగండి ఒక్క నిమిషం. అమ్మ నా కోడలా. అయ్య బాబోయ్, అబ్బా ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? ఛీ, మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి ఇవాళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి? ఆ, ప్లీజ్. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. అప్పుడు నన్ను 2గా చేసేవారు, ఇంకా నయ్యం. ఆ, అర్రే! ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా, ఆ. బయట నాకు కాస్త పని ఉంది, నువ్వు వెళ్ళు. పద, నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా. త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా, పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి, ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావు బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను. హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో, పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా, కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు, ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో ఎక్స్క్యూజ్ మీ. నువ్వే చెప్పు, నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే ఎక్స్క్యూజ్ మీ. అది నువ్వు రావడానికి వీలేదు. బావా 2 పార్సెల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో, అంత మాటల కంటే ఎక్స్క్యూజ్ మీ. పోరా. బావా, ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. ఎవనాడు? నేను చెప్తే నా మీద అరుస్తున్నారు, వెళ్ళి తీరాలట. అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా? మీ మామయ్య నా మెళ్ళలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కు తాడు వేశాను. అసలు మీరేం సహకారం చేస్తున్నారే? అరవతమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటి అరవద్దు? ఏరా బండ, అమ్ములు తిట్టావా? నీకేమైనా బుద్ధుందా? అసలు నువ్వు వెళ్ళకపోతే ఏంటంట? ఏముంది, రేపు ఆఫీసు కూడా వెళ్ళక్కర్లేదు. చెప్పవే నాన్న. నేనేంటో చెప్పేది, అమ్మ వెళ్ళమంటే వెళ్ళి, లేకపోతే మానేయి. మానేస్తే ఉద్యోగం ఫట్. ఆ? లేకపోతే ఏమిటి మీరిద్దరు మొహాలు పెట్టుకుని వెళ్ళామని సంతోషంగా పంపించుకున్నాను. సరేరా, నువ్వు వెళ్ళి 2 రోజులు వచ్చేసి ఏమ్మా.
2 రోజులు వచ్చేస్తాడు. ఏమండి 2 రోజులు వచ్చేయండి. హా, నేను వెళ్తానమ్మా. వెళ్తానేమిట్రా, వెళ్ళొస్తానని చెప్పొచ్చుగా. అబ్బా వెళ్ళొస్తాను, నాకు టైం అయిపోయింది. నాకు టైం అయిపోయింది ఏమిటండి? ట్రైన్కి టైం అయింది అనొచ్చుగా. చంపకండి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నానా ఆల్ ది బెస్ట్ రా బాబాయ్. బాబాయ్. అమ్మా ఏరా తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా? మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు. ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది. అడుగులు తోల్పాకులున్నాయి, తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలగకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోల్పాకులు కొని ఆ? తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి, సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. నాన్నా ఏమిటే తిక్క తిగ్గా ఉందా? ఏంటి నీ గొడవ? బుద్ధి లేదా? ఈ ఇంట్లో నేనుండనురా. ఏదో పెద్ద ముండని ఓ మాట అనగానే ఇంతీగా. ఒరే నాన్న, నేను వస్తానురా. ఏంటి నాన్నని తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈడో చోటు మాలాకో. ఒరే అలిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండనురా. ఆ సచ్చవుతు మా ఇల్లే రాయవు. జతో జడబాయి జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో, ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా, ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం, ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయింది. ఏంటమ్మా? ఈ వయసులో మామయ్య గారు నాకు చిన్న తమ్మ తెస్తున్నారత్తమ్మా. ఛీ, 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 లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా? అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి. దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లి కాక ముందు ఆవిని నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కథగా చదువు. ఛీ, ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ఈ ముందు. వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సత్యం, అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా, నేను చంపాను. నీవు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేకలెన్నో అమలు, ఒట్టిగా బయలు లేకుండా పోయిందే. మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసాలేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెలిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఇది రిస్క్ అంటే. ఇది రిస్క్ అంటే